ఇంటోళ్ళంతా మంచిగా ఉండాలని, మంచి జాబ్ రావాలని, జల్దిన లగ్గం కావాలని, సొంతిల్లు కట్టుకోవాలని, అప్పులు తీరాలని, దందా మంచిగా కావాలని గుళ్ళకు పోయి మొక్కులు అప్పజెప్పొస్తారు. పండుగలు పబ్బాలు, పుట్టిన రోజుకో పెండ్లి రోజుకో పోయేటోళ్ళు కొందరు. కొత్త బండ్లకు పూజలు, కోడె మొక్కులు, ముడుపులు కట్టుడు కూడా నడుస్తుంటాయి. అయితే ఇవాళ గుడికాడ రాజకీయం నడిచిందబ్బా. ఆడికి అందరం పోదాం పార్రి. యాదగిరి గుట్ట మీద జోరు రాజకీయం నడిచింది ఇయాల. ఇటు పాత మంత్రి హరీష్ రావు సారు, అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సారు. అల్లయి పాప పరిహార పూజలు, ఇల్లయి శుద్ధి కార్యాలు, అంతా రుణమాఫీ రచ్చే. 15 ఆగస్టు లోపట పక్క మాఫీ చేస్తా అని సీఎం సారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తప్పిండని పూజలు చేసిండ్రు గులాబీ లీడర్లు. కారోర్లు కొండ దిగంగానే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కిండ్రు. చల్ పక్క మాఫీ జరిగింది, తక్లీ ఉన్నోళ్ళే కూడా వేస్తాం. ఆ పాటోళ్ళు వచ్చుడు తోటి గుడిలో మైలబడ్డదని ఇట్లా శుద్ధి చేసిండ్రన్నట్టు. అయితే పర్మిషన్ లేకుండా బయటకెళ్లి అయ్యవార్లను తీసుకొచ్చి పూజలు చేసిండ్రని బీఆర్ఎస్ లీడర్ల మీద పోలీసులకు కంప్లైంట్ చేసిండు గుడి పెద్ద ఆఫీసరు. ఏ పార్టోళ్ళు అయితేంది, మీ రాజకీయాలుంటే ఏ రెకాడ చూసుకోవాలి గాని యాదగిరి గుట్ట మీద ఏంది సార్లు.